హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఇక్కడ మనకి బూస్ట్ బాక్సెస్ కానీ, సారీ బాక్సెస్ కానీ, లేదంటే బిస్కెట్ బాక్సెస్ కానీ, లేదంటే మనకి మెడిసిన్ వస్తాయి కదా, అలాంటి బాక్సెస్ కానీ, ఆ బాక్సెస్ని పడేయకుండా మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేదైతే మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి శారీ బాక్స్ కానీ, లేదంటే పిల్లలవి పెద్దలవి ఏదైనా ఇలాంటి బాక్స్లో వస్తూ ఉంటాయి కదా, అలాంటి బాక్స్లో వచ్చినప్పుడు న్యూస్ పేపర్ కానీ మీ దగ్గర ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ ఇలా ఒకటి పేపర్ ఇలా దీనిపైన ఇలా వేసేసుకోండి. వేసేసుకొని ఈ మిక్సర్ జార్ ఉంది కదా, ఈ మిక్సీ అందులో పెట్టేద్దాం. ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసుకొని ఈ మిక్సీని అందులో పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకొని మనం చక్కగా ఇట్లా జరుపుకోవచ్చు అనమాట. చక్కగా ఇలా జరుపుకొని తుడుచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి ఎంత బాగా మనకి అటు ఇటు ఈజీగా జరుపుకోవచ్చు. అదే ఒక్కసారి మిక్సర్ జార్ కింద పెట్టి చూద్దాము. అసలు కింద మనకి అది రబ్బర్ ఉంటుంది కదండీ, అసలు మూవ్ అవ్వదు, జరగదనమాట. మనం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనం ఇలాంటి ఒకటి అట్టపెట్టెలు మనకు చాలానే వస్తూనే ఉంటాయి కదా మనకి శారీస్కి అలాగా. ఇలా ఒక్కసారి అయితే ఇలా తుడుచుకోవచ్చు అనమాట. ఈజీగా జరుపుకోవచ్చు. ఈ వైర్ కూడా సైడ్కి అలా చక్కగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వీటికున్న మిక్సర్ జార్లను కూడా మనము అందులోనే పెట్టుకోవచ్చు అనమాట. ఈ సైడ్కి మిక్సర్ జార్ మనం పక్కన పెట్టుకోవడానికి బాగోదు కదా, అదే ఈ బాక్స్లో పెట్టుకొని ఉన్నామనుకోండి, మనకి సైడ్స్కి ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనము మిక్సర్ జార్లు కూడా మనకి ఇవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి కూడా అందులోనే పెట్టుకోవచ్చు, చక్కగా తుడుచుకోవచ్చు అనమాట. ఈ టిప్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మనకు ఆ బాక్స్ ఖరాబ్ అయినా పడేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కొత్త అయితే ఉంటూనే ఉంటాయి కదండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి బాక్స్ 2 వస్తాయి కదా, ఒకదానికి మూత, ఒకటి దాని కింద, అలా ఇంకొకటి తీసుకొని దానికి కూడా ఇలా ఒక న్యూస్ పేపర్ కానీ, మీ దగ్గర ఎలాంటి పేపర్ ఉంటే అలాంటి A4 షీట్ పేపర్ కానీ అలా పేపర్స్ వేసుకోండి. ఇలా మనమైతే ఇందులో చట్నీస్ కానీ, మనము లేదంటే ఉప్పు కారాలు డబ్బాలు ఉంటాయి కదా, అవైతే మనం అందుబాటులో అంటే మన కిచెన్లో మనకి ఈజీగా వేసుకోవడానికైతే సులువుగా ఉండడానికైతే మనం దగ్గరలో పెట్టుకుంటాం కదా ఏదో ఒక బాక్స్లో. అలాంటప్పుడు ఇలాంటి బాక్స్ పెట్టుకొని చక్కగా అందులో ఆర్గనైజ్ చేసుకున్నారనుకోండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది కూడా మనం అటు ఇటు జరుపుకుంటూ చక్కగా తుడుచుకోవచ్చు, చక్కగా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకవేళ పాడైపోయినా దీన్ని బయట పడేయచ్చు. ఈ పేపర్ పైన ఏదైనా పడినా కానీ ఆ పేపర్ని తీసి మరో పేపర్ వేసుకోవచ్చు. మనకి బాక్సెసే అంటే మనకి ప్లాస్టిక్ ట్రేసే కావాలని ఏం లేకుండా ఇలాంటివి కూడా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా బాగానే ఉంటుందండి. ఓకేనా? అలా ప్లాస్టిక్ వాడేదానికంటే కూడా ఇలా వాడడం చాలా బెస్ట్ అని నా ఐడియా. ఎందుకంటే వేస్ట్ అని పడేయకుండా ఇలా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మన దగ్గర ఇలాంటి బూస్ట్ బాక్సెస్ ఉన్నప్పుడు వీటిని పడేయకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, ఇలా నైఫ్ తోటి ఇక్కడ మనం రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. మనము నైఫ్ని వేడి చేయాల్సిన అవసరం లేదండి. ఈజీగా మనకు నైఫ్ తోటి చక్కగా కట్ అయిపోతుంది. ఇలా మనం ఒకసారి రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని ఇందులో మనము టిష్యూ పేపర్స్ కానీ, లేదంటే మనకి కవర్స్ ఉంటాయి కదా, కవర్స్ కానీ, లేదంటే మనం నాప్కిన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకొని ఇందులో నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ మనకి టిష్యూ పేపర్స్ పెట్టి చూపిస్తున్నాను అనమాట. టిష్యూ పేపర్స్ని ఫస్ట్ ఇందులో ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి అది ఉంటుంది కదా, డబుల్ టేప్ ఉంటుంది కదా, ఆ డబుల్ టేప్ని మనకు పేపర్ తీసి ఈ కొనలు ఉన్నాయి కదా వాటిని అతికించేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా తీసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇది మనకు ఓపెన్గా ఉండదు, క్లోజ్ అయిపోతుంది. ఇలా క్లోజ్ అయిన తర్వాత మనం టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, అలా టిష్యూ పేపర్స్ని ఈజీగా తీసుకోవచ్చు అనమాట. మనకి ఇలాంటి బిస్కెట్ బాక్సెస్ ఇలాంటివి వచ్చినప్పుడు వీటిని పడేయకుండా వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనము బయట నుంచి ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు చిల్లీ ఫ్లేక్స్, సాసులు, లేదంటే మన దగ్గర ఉన్న మసాలా చిన్న చిన్న ప్యాకెట్స్, లేదంటే కాఫీ ప్యాకెట్స్, బ్రూ ప్యాకెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఇలాంటి ఒక బాక్స్లో పెట్టేసుకొని మీరు ఏ చోటైతే అంటే ఎక్కడైతే మీరు ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం తీసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనము మెడిసిన్స్ తీసుకున్నప్పుడు, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వచ్చినప్పుడు వీటిని కూడా పడేయకుండా మనకి ఇలా యాంట్మెంట్స్ కానీ, లేదంటే మనకి ఒడమస్ క్రీమ్స్ కానీ, లేదంటే ఇట్లా ఉంటాయి కదా మనకి ఐ డ్రాప్స్, సంథింగ్ పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాంటి బాక్స్లో పెట్టేసుకొని చక్కగా మనం షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా ఉంటుంది. తర్వాత
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బిస్కెట్ బాక్సులు ఇలాంటివి, అంటే మూన్ బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి వస్తుంది కదా బాక్స్, దాని లోపల కూడా ఒక బాక్స్ వస్తుందన్నమాట. ఇలాంటి బాక్స్ వచ్చినప్పుడు ఇందులోకి పిల్లలకు సంబంధించినవి క్రేయాన్స్ కానీ ఇలా ఉంటాయి కదా, పిల్లలకు సంబంధించిన క్రేయాన్స్, ఇంకా డబుల్ టేపు, ఇంకా సీజరు, మనకి వాళ్ళకి చిన్న చిన్న కలర్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అన్నీ ఆ బాక్స్లో పెట్టి, మనకి ఇంకా చిన్నగా మనకి గమ్ము కూడా ఉంటుంది, తర్వాత షార్ప్నరు, ఓకే, ఇవన్నీ సీజరు ఇలాంటివి అన్నీ మనం చక్కగా ఆ చిన్న బాక్స్లో పడతాయన్నమాట. అది చూడండి, ఇందులో పెట్టేసి చక్కగా మనకి అది క్లోజ్ చేసుకొని మనం డబ్బాని యాజ్ యూజువల్గా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎక్కడంటే అక్కడ మనకి జామెట్రీ బాక్స్ లాగా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది కూడా మనకి బిస్కెట్ బాక్సేనండి. ఇలాంటి బాక్స్లో కూడా మనము మనకి ఇక్కడ చార్జెస్ ఉంటాయి కదా, చార్జెస్కి వైర్ అంతా ఫస్ట్ వైర్ని ఇలా సైడ్కున్న వైర్ అంతా ఇలా ఫస్ట్ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నారనుకోండి, ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇలాంటి చార్జర్, ఇంకా మనకి స్పీకరు, ఇంకా హెడ్ ఫోన్స్ ఇలా ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా ఫస్ట్ వైర్కన్ని ఫస్ట్ లైన్గా ఇలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని మనం ఈజీగా మనం ఆ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, అది చక్కగా క్లోజ్ అయిపోతుంది. మనం ఎక్కడంటే అక్కడ క్యారీ చేయొచ్చు, మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే షెల్ఫ్లో పెట్టుకోవాలన్నా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా ఈ చార్జెస్ అన్నీ అక్కడ ఇక్కడ పడేయకుండా ఒకే చోట ఉందనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్‌మని తీసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడే చార్జెస్ కనిపిస్తే బాగోదు కదండీ. ఇలా అన్నీ ఒకే చోట పెట్టుకున్నామనుకోండి, మనం ఎప్పుడైనా క్యారీ చేయాలన్నా, బయటికెళ్ళనా వెళ్ళాలనుకున్నా గానీ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసుకొని చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు. ఇంట్లో కూడా ఒక చోట పెట్టుకున్నామనుకో, ఈ ప్లేస్‌లో ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. సో, ఇలా ఏది పడేయకుండా అన్నీ ఇలా మనం ఏదో రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇలా మనం ఫోన్ తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా ఫోన్‌కి. ఇవి చాలా స్టాండర్డ్‌గా ఉంటాయండి. చాలా గట్టిగా ఉంటాయి. వీటిని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇదంతా ఇలా ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్‌ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఇది ఉంది కదా, ఇలాంటి బాక్స్ కూడా వచ్చిందనమాట. ఈ బాక్స్‌లో వచ్చేసి మన దగ్గర టిక్లీ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ! టిక్లీ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒకే చోట ఇలా పెట్టుకోవచ్చనమాట. ఇలా ఒకే దగ్గర అన్నీ మనము ఈ బాక్స్‌లో చక్కగా పెట్టుకున్నామనుకోండి, మనము ఎటన్నా వెళ్ళినప్పుడు కూడా చక్కగా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు. మనము డ్రెస్సింగ్ టేబుల్‌లో సైడ్‌కి అలా పెట్టుకోవచ్చనమాట. ఇలా అన్నీ ఒకే చోట ఉంటాయి. ఏ టిక్లీ కావాలన్నది ఈజీగా తీసుకోవచ్చు. ఇదొక టిప్ అయితే బానే ఉందనమాట. ఇలా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఈ బాక్సులనైతే ఇవి చాలా బాగా గట్టిగా ఉంటాయన్నమాట. ఇందులో మనకు పిల్లలున్న చోట అయితే ఖచ్చితంగా సిరప్‌లయితే వాడుతూనే ఉంటాము. మనం సిరప్‌లయితే అందుబాటులో పెట్టుకుంటాం కదా, ఆ సిరప్‌లని ఈ బాక్స్‌లో పెట్టుకున్నామనుకోండి, ఇవి చాలా స్టాండర్డ్‌గా ఉంటాయన్నమాట. ఇలా ఈ సిరప్‌లన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనకి పిల్లలకి సంబంధించినవి, ఇంకా థర్మామీటర్స్ ఉంటాయి కదండీ, అవి కూడా మనం ఇందులో చక్కగా పెట్టుకోవచ్చు సైడ్స్‌కి ఇలాగా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పిక్ చేసుకోవచ్చు. మనం ఇది షెల్ఫ్‌లో కూడా ఒక చోట ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. ఇలాంటి మనకు థర్మామీటర్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. అక్కడిక్కడ పడేయకుండా ఈ బాక్స్‌లో పెట్టుకున్నామనుకోండి, ఈజీగా మనము పిక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడైతే సిరప్‌లన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాము. మనకి ఇంకా శాషెట్స్, ఇంకా విక్స్, జండు బాము, ఇలా మనకి ఓఆర్ఎస్ పౌడర్స్, ఇంకా ఎలక్ట్రాల్ పౌడర్ ఇలా ఉంటాయి కదా, అవి కూడా ఇలా బాక్స్‌లో పెట్టుకొని చక్కగా ఇలా మనము ఒక షెల్ఫ్‌లో ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. మనకి చూడ్డానికి బావుంటుంది. మనకి తొందరగా తీసుకోవడానికి, ఈజీగా పిక్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా ఒక రకమైన బిస్కెట్ బాక్స్ డబ్బేనండి. ఇలాంటి డబ్బాలో కూడా మనకి ఈ మధ్యలో ఏంటంటే అమెజాన్ వాళ్ళు కానీ, బిగ్ బాస్కెట్ వాళ్ళు కానీ ఇలాంటి పేపర్‌లో వస్తున్నాయన్నమాట. ఈ పేపర్‌లను కూడా అక్కడిక్కడ పడేయకుండా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ బాక్స్‌లో పెట్టుకున్నామనుకోండి, ఎప్పుడన్నా మనం ఎక్కడైనా పేపర్ వేయాలనుకుంటే ఇది చాలా స్టాండర్డ్‌గా ఉంటుందన్నమాట. ఇలాంటి పేపర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చనమాట. ఇందాక నేను చెప్పిన అన్ని టిప్పులలో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళ గురించి చెప్తున్నానండి. త తప్పకుండా కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బై బై. టేక్ కేర్.